అండి అందరూ ఎలా ఉన్నారు? నేను ప్రిన్సెస్ కటింగ్ అని చెప్పాను కదా. సైజ్ బ్లౌజ్ ఇది పక్కాగా ఎవరికైనా సరే, ఎంత రానోళ్ళైనా సరే ఈజీగా వచ్చింది. నేనేం ఎక్కువ కొలతలేం పెట్టను, నేను ఈజీ మెథడ్లోనే చెప్తాను. ఇది పఫ్ హ్యాండ్స్ అనమాట. చూపిస్తాను రండి కటింగ్. ఆల్రెడీ నేను హ్యాండ్స్ కటింగ్ చేశాను, చూపిద్దాం అనుకుని. ఇదిగోండి 13.5 ఉంది. అలా కొలుచుకోవాలి పర్ఫెక్ట్గా. ఇలా హ్యాండ్స్ ఎలా పెట్టుకోవాలి. 7.5 ఉంది కదా, నేను ఆల్రెడీ కటింగ్ చేశాను. ఇది మామూలు హ్యాండ్స్, ఇది 10 పెట్టుకోవాలి, 8 పెట్టుకోవాలి. మనకు పఫ్కి ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా, ఇదిగోండి ఎక్స్ట్రా 3 పెట్టుకున్నాం. ఇది పఫ్కి అనమాట, కుచ్చులు వస్తాయి కదా దీనికి. ఇలా ఇక్కడి నుంచి ఇలా డాట్ పెట్టుకోవాలి. 4కి 3.5కి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి ఇలా తీసుకుని ఇలా కట్ చేసుకోవడం. ఆల్రెడీ నేను కటింగ్ పెట్టేసాను. ఇదిగో చూడండి, ఇది పఫ్ కోసం. పెద్ద సింపుల్ రండి, పఫ్ ఏం ఈజీ కాదు మన నార్మల్ కటింగ్ కన్నా. బ్యాక్ కట్ చేసుకున్నప్పుడు ఇవి ఎడ్జ్లు ఉన్నాయి కదా, బ్యాక్ ఎక్స్లు కదా. బ్యాక్ ఎక్స్లు ఉన్నప్పుడు ఎడ్జ్లు మన వైపుకి వచ్చేలా పెట్టుకోవాలి. బ్యాక్ ఎక్స్కి ఫ్రంట్ అయితే అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఎడ్జ్ తగ్గులన్నీ కట్ చేసుకోండి నీట్గా. ఎడ్జ్లు ఎక్కువ తక్కువ వస్తాయి కదా, వాటికి అనమాట. బ్యాగ్ కాబట్టి ఫ్రంట్ అయితే అటు వేసుకుంటాను, దీనికి కటింగ్ మీకు అవసరం లేదు. కట్ చేసుకున్నాం కదా, ఇంకా చాలా మనకి సేమ్ బ్లౌజ్ కొలత తీసుకున్నాను. సైజ్ బ్లౌజ్ ఎలా పెట్టుకో, ఇలా ఈ షోల్డర్ నుంచి ఈ డాట్ వరకు 14.5 వచ్చింది. 15 పెట్టుకోవాలి. ఇది సైడ్ కుర్తీ పట్టి కాజా పట్టి వేసుకుంటాం కదా మనం, అది ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనం 14, 15 పెట్టుకోవాలి. సేమ్ ఇప్పుడు కూడా 15 పెట్టుకోవాలి. ఇది బ్యాక్ ఉక్సిల్ ఓపెన్ మన సైడ్ ఉండాలి. బ్యాక్ ఉక్సిల్కి ఇది అలా ఉండాలి. ఏంటంటే సింపుల్ ఈజీ అంతే. ఇలా పెట్టుకున్నామా ఎగస్ట్రా కుట్టి డౌట్గా ఉంటే ఇలా పోసుకోండి. ఒకసారి 8 వచ్చింది అంటే 8.5 పెట్టుకోవాలి మనం. చూసారా, కుట్టులతో సహా మనం 8. ఇక్కడ వరకు కింద డాట్ పెట్టుకున్నాం కదా, సేమ్ ఇదే కొలత ఈజీగా వచ్చేసింది. అలా పెట్టేసుకోండి. ఇది కుట్టుకోవలసింది. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలి. అసలు ఇక్కడ వరకు వచ్చింది కదా, మనం కుట్టికి కొంచెం పెంచి ఓట్నే 50 మీరు ఎలా కూడా కొలుసుకోవచ్చు. ఇక్కడ కూడా 7. ఇలా
నుంచి నైన్ అండ్ హాఫ్ 9.5 ఉంది. నైన్ అండ్ హాఫ్ ఎడ్జ్ కోసం చుట్టూ కోసం ఇలా రావాలి. షాలర్ 4 పెట్టుకోండి. చూపిస్తానండి. రేపు అన్నీ కరెక్ట్గా కొలతలు వచ్చేస్తే మనం దేంతో పెట్టుకున్నా సరే షాలర్ అయితే చూపించేస్తా. మీకు ఈజీ మెదడులో రావాలంటే ఇలా పెట్టుకోండి. బ్లౌజ్ ఇలా పెట్టుకుంటే ఈజీగా మీకు అర్థమవుతుంది. షాలర్ కటింగ్ చేసి కటింగ్ చేసాం. చాలా ఇప్పుడు మనం కొంచెం ఎగ్జాక్ట్ వచ్చి చూసే ఇది ఖర్చుకు ప్రిన్సెస్కి మనం ఎప్పుడు స్ట్రైట్ పెట్టుకోకూడదు. ఇలా 1 ఇంచ్ ఇక్కడ కొంచెం 1 ఇంచ్ ఇలా పెట్టుకుని ఒక డాట్ పెట్టుకొని ఇలా తీసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా గీసుకోవాలి. అది బ్యాక్ అర్థమైంది కదా. ఫ్రంట్ వేసుకున్నాం. సేమ్ బ్యాక్ లాగానే ఇలా గీసేసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇలా ఇలా కొంచెం క్లాత్ ఇక్కడ తక్కువ పడింది. ఇక్కడ ఈ టైంలో కుట్టుకునే టైంలో కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. పప్పు పెట్టాం కదా, క్లాత్ తక్కువ వచ్చేసింది. ఇక్కడ మాత్రం ఎడ్జ్లో మాత్రం ఇలా గీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు బ్యాక్ తీసేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఎడ్జ్లో ఇది గీసుకున్నాం కదా, ఇది ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి లోతు ఎక్కువ తీయాలి. లేకపోతే చంక ముద్ద వచ్చేస్తుంది.
డౌన్గా రావాలి కొంచెం. ప్రిన్సెస్ కటింగ్కి ఏం లేదండి, ఉంది కదా 5.5 పెట్టుకోవాలి. ఇక్కడ ఎంత ఉందో చూడండి, 3.5 ఉంది. సేమ్ 3.5 తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకోవాలి. అలా స్ట్రైట్గా బాక్స్, అలా స్ట్రైట్గా ఒక డబ్బా బాక్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇందులో మీరు స్క్వేర్ నెక్ కావాలని తీసుకోవచ్చు, రౌండ్ నెక్ తీసుకోవచ్చు, స్టార్ నెక్ తీసుకోవచ్చు, ఏ నెక్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏ నెక్ కస్టమర్ నాకు ఏ నెక్ పెట్టామన్నారంటే ఇది ఈ నెక్ పెట్టమన్నారు, ఈ నెక్ పెట్టమన్నారు. నేను సేమ్ ఇలా ఈ నెక్కే పెడతాను. నెక్ మనం ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి నెక్ ఉంది కదా, సేమ్ యాస్టీజ్గా ఇలా పెట్టేయాలి బ్లౌజ్. మనం నెక్ లేకపోయినా సరే గీసుకోవచ్చు. ఇలా పెట్టేసి యాస్టీజ్కి వచ్చేస్తాను. ఇప్పుడు మనం ఈ నెక్ పెట్టాలి, ఈ నెక్ పెట్టాలి. ఈ నెక్ పెడుతున్నా చూడండి, కాలు కనబడుతున్నాను. ఇలా తీసి కొంచెం క్రాస్ రావాలి. నెక్ ఎప్పుడైనా సరే దేనికైనా ఎక్కువ నేను డీప్ నెక్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నెక్ కరెక్ట్గా ఎంత వచ్చింది చూడండి, 5.5 వచ్చింది. 5.5 పెట్టుకోవాలి, 3.5 పెట్టుకోవాలి. ఫ్రంట్ అంతకన్నా డీప్ పెడితే ఇట్లా భుజాలు జారిపోతాయి అన్నమాట. సేమ్ ఇలా స్టార్ నెక్ వచ్చేస్తుంది. ఇందులో మీరు ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు కొంచెం క్లాత్ తక్కువైంది, ఇది పఫ్ హ్యాండ్స్ కదా, పఫ్కి ఎక్కువ వెళ్ళడం వల్ల క్లాత్ కొంచెం తక్కువైంది. లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం కాదు. కటింగ్ చేస్తాను, కటింగ్ చేస్తాను. ఇక్కడ క్లాత్ తక్కువ పడింది అన్నాను కదా, మనం లైనింగ్ కదా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను పఫ్ హ్యాండ్స్ కాబట్టి కొంచెం క్లాత్ తక్కువ పడింది. ఇప్పుడు క్రాస్గా ప్రిన్సెస్ కటింగ్ చేయాలి కదా, ఇక్కడ నుంచి ఓపెన్ మన వైపున ఉండదు, ఓపెన్ ఉండొద్దు, ఇలా ఉండాలి క్లాత్ ఓపెన్ ఇటు ఉండాలి. ఇక్కడ నుంచి మనం 3.5 1.5 ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ స్ట్రైట్గా 4కి ఇలా 4కి తీసుకుని ఇది ఇలా ఉంది కదా. డాట్స్ మనం ఫ్రంట్కి డాట్స్ ఎలా పెట్టుకుంటాము అలాగా ఇక్కడ కూడా సేమ్ యాస్టీజ్గా ఇలా ఇంతే రావాలి. మనం ఇక్కడ ఎంత పెట్టుకుని 3.5 పెట్టుకున్నాం కదా, 3.5 పెట్టుకుని సేమ్ ఇక్కడ కూడా 3.5 రావాలి. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి 3.5 పెట్టుకోండి, తక్కువ ఉండే వాళ్ళకి 3నే పెట్టుకోండి. ఇప్పుడు ఇలా 3 డాట్స్ వచ్చినాయి కదా, అలా గీసుకొని ఇలా కటింగ్ పెట్టేసుకోవాలి మనం. అప్పుడు ఇలా కటింగ్ ఇలా వెళ్ళిపోతాం అన్నమాట. ఇలా నేను ఇలా సేమ్ ఇలా ప్రిన్సెస్ కటింగ్ చేసాను. కటింగ్ పెట్టుకుని అయినా సరే చేసుకోవచ్చు, కటింగ్ లేకుండా డాట్స్ వెళ్ళి ఇలా కుట్టేసుకోవచ్చు. నేనైతే కటింగ్ పెట్టను, డాట్సే పెట్టేసుకుంటాను. కటింగ్ చేసుకోవాలంటే ఇలా చేసుకుంటాను అంతే. సేమ్ ప్రిన్సెస్ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను స్టిచ్చింగ్ కూడా పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
స్టిచ్చింగ్ నేను బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఎలా వచ్చిందో నేను పెడతాను.